పాడేరు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం గిరిజన ప్రాంతాల ఇలవేల్పు పాడేరులో కొలువైన శ్రీ 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 మోదకొండమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో తీర్థ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి అమ్మవారి భక్తులు అమ్మవారి దర్శనం కొరకు ఆలయంలో క్యూ కట్టారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ మహోత్సవ నేపథ్యంలో అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం భారీ అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని పల్లకిలో ఊరేగింపు అమ్మవారి ఉత్సవ విగ్రహ మూర్తులను అమ్మవారి ఆలయం నుండి పట్టణ పొరవీధులు గుండా అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, మేళ తాళాలతో తీన్మార్ డ్యాన్స్లు, నేలవేషాలు, దింసా నృత్యాలు అతి వైభవంగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ అమ్మవారి జాతర ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన దాతలకు, పోలీస్ సిబ్బందికి, అధికారులకు కమిటీ మెంబర్స్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం అండి. ఈ నెల శ్రీ శ్రీ మోదకొండమ్మ వారి తీర్థ మహోత్సవంలో ఒకరోజు నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క తీర్థ మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలు కానీ, వ్యాపార ప్రముఖులు, అలాగే రాజకీయ ప్రముఖులు, అధికారులు, అనధికారులు, అలాగే పాడేరులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఏనాడు లేని విధంగా జరగడము, అలాగే దీనికి ముగ్గులు పోటీల్లో కానీ, అలాగే భారీ అన్న సమరాధన కార్యక్రమం, అలాగే ఊరేగింపు కార్యక్రమాల్లో, సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలామంది భక్తులు సహాయ సహకారాలు అందించి ఈనాటి తీర్థానికి విజయవంతంగా చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే అమ్మవారి దీవెనలు ఉండాలని మా ఆలయ కమిటీ నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.